పోలింగ్ చేస్తా ఉండంటే కానీ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ నాయకులు మాత్రం దీన్ని చర్చా వేదికగా దీన్ని చాలా హైప్ క్రియేట్ చేసే ఆలోచన అయితే చేస్తున్నారు. సార్ మావిగన్ అంటే ఏంటో తెలుసా సార్? నేను గూగుల్లో కానీ మొత్తం అంతా కానీ మొత్తం ఎతికినా కానీ ఎక్కడ దొరకకపోతే చాలా లోతుగా ఆలోచించి విశ్లేషిస్తే మావి అంటే నీలి, గన్ అంటే డే, ఇది టర్కిష్ భాషలో ఉంది సార్. మావి గన్ అంటే వీళ్ళు ఏంటంటే డిసప్పాయింట్ డే, నీలి రోజు అంటే బ్లూ డే అని సార్ టర్కిష్ భాషలో. అంటే వీళ్ళు అమరావతి కోసము చంద్రబాబు నాయుడు గారు రాజధాని ఇక్కడే ఉండాలి, దీన్ని ఈ చట్టాన్ని వేరే వాళ్ళు కూడా తీయడానికి లేదు, అమరావతిని ఎవరు కదపడానికి లేదని ఒక మాట మాట్లాడినందుకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మావిగన్ అనే మాట తీసుకొచ్చి ఇవాళ రోజున అమరావతి కాదు మేము వచ్చిన తర్వాత కొత్త చట్టం తీసుకొస్తామంటే అంటే మళ్ళీ మీరు మావిగన్ అనే మాట తీసుకొచ్చి చట్టాలు మారుస్తారా? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలుగోడు కడుపు కొడతారా? ఇప్పటికీ కూడా వివిధ రంగాల్లో కానీ ఆర్థిక రంగాల్లో కానీ ఎక్కడైనా కానీ తెలుగువాడు సత్తా చాటుకుంటున్న ఈ తరుణంలో మనకి స్థానికంగా ఎక్కడా కూడా మనకి ఎక్కడ గుర్తింపు లేని పరిస్థితిలో పొట్టి శ్రీరాములు గారు లాంటి వ్యక్తి ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ఆమరణ నిరాహార దీక్షలు చేస్తూ ఉండంటే ఇవాళ రోజున ఆయన్ని మనం దృష్టిలో పెట్టుకొని వాళ్ళ రోజున తెలుగువాడికి ఎక్కడ రాజధాని లేకుండా చేశారే. మీ పాలనలో ఋషికంఠ ప్యాలెస్లు లాంటివి ఎన్నో కట్టుకున్నారే, దాని గురించి మేము మాట్లాడుతూ ఉండంటే ఇప్పుడు దాన్ని నేను అమరావతిని కంపేర్ చేస్తారు. ఇవాళ రోజున అమరావతి రాజధాని అంటే మేము 271 కిలోమీటర్ 217 చదరపు కిలోమీటర్లు దాంట్లో 9 జోన్లుగా పెట్టుకున్నాం. ఎడ్యుకేషన్ జోన్లని, ఇండస్ట్రియల్ జోన్లని, ఐటీ క్యారిడార్లని, లేదంటే గ్రీనరీ కోసమని ఇట్లాంటివన్నీ చూసుకుంటూ ఉంటే చాలా ఉన్నాయి సార్. కానీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకోకుండా అమరావతి రాజధాని అక్రమాలకు గురవుతుంది. అమరావతి రాజధాని ఎప్పుడైనా కానీ అభివృద్ధి చెందలేదు. వీళ్ళంతే వీళ్ళ సృష్టీకరణ ఎట్లాగుందంటే ప్రతిసారి కూడా అడ్డంకులు రావడం, దాన్ని ఏదో ప్రాపగండా సృష్టించడం అన్న తీరుగానే అయిపోయింది సార్ వైసీపీకి. రాజు గారు ఒకసారి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు, అది కూడా ప్లే చేయండి. ఈ మాత్రమే ప్లే చేస్తే ఎట్లా? రాజధాని గురించి అమరావతికి వ్యతిరేకం కాదు సార్, పవన్ కళ్యాణ్ గారు అమరావతికి వ్యతిరేకం అండి.